అనుకున్నా కానీ ఇక చూడండి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయి, లైన్ ఉన్నాయి చెట్లు. ఆ లైన్ గా మొత్తం రోడ్ పైన పడ్డాయి షాడు. మంచిగా ఎండ కొట్టినప్పుడు బైక్ పైన వెళ్ళే వాళ్ళు అయితే మంచిగా నీడకి వెళ్ళొచ్చు. ఇంకా పడినప్పుడు రాలేదు, అప్పుడే 4 కిలోమీటర్లు అన్నారు, అక్కడ వస్తాయి నెక్స్ట్ అదే. నాకు తెలిసి ఎట్లా తెలుసా, కరీంనగర్ నుంచి వచ్చేటప్పుడైనా, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడైనా కరీంనగర్ నుంచి సిద్దిపేట 1 అవర్, సిద్దిపేట నుండి ప్రజ్ఞాపూర్ 1 అవర్, ప్రజ్ఞాపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ 1 అవర్, అలా 3 అవర్స్. ఇక మధ్యలో ఆగి వస్తారు 3 అవర్స్. లేకపోతేనైతే 2.5 అవర్స్ వెళ్ళిపోవచ్చు. ఇక మా మామయ్య అయితే కార్లో 2 గంటలలో తీసుకుపోతాడు. సింగాయిపల్లి అంట పక్కలు, మళ్ళీ మొక్కజొన్నలు. ఈ సగము మొక్కజొన్నలే ఉన్నాయి మొత్తం. చెప్పినా కదా ఇక అట్లనే ఉంటాయని. లారీ వాళ్ళు అయితే ఎంత కష్టపడుతుర్రు అక్కడ. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. లారీ అయినా ఏదైనా ఎంత కష్టం అంటే హార్డ్ వర్క్ వల్ల వాళ్ళు ఒక ఆగిపోతే అది వాళ్ళు ఒకవేళ టైర్ పంచర్ అయింది, ఏదైనా అయింది, మనమే చేసుకోవాలనుకో, ఎంత అంటే ఆ టైర్ ఎక్కియాలంటే ఎంత బలం ఉండాలంటే చాలా అంటే చాలా బలం ఉండాలి. నాతనైతే కాదు అవన్నీ అమ్మ. అంటే నేను కూడా వేస్తా కానీ మరి అంత పెద్ద స్ట్రెస్ అయితే తీసుకోలేము మనం. గౌరారం వచ్చేసినాం. నెక్స్ట్ ప్రజ్ఞాపూర్. గౌరారం వచ్చిందంటే నెక్స్ట్ ప్రజ్ఞాపూర్. ఈ ఓవర్టేక్ చేయడానికి ఈ సైడ్ చూసినప్పుడు ఈ హెల్మెట్ ఇంకా అందుతుంది. సైడ్ మిర్రర్స్ పెడితే అయిపోతుంది. అసలు ఇంటి దగ్గరనే ఉంది, అవి ఎక్కడుందో ఏమో. పోలీసులు ఉన్నారు ఏంది ఇక్కడ, చాలా మంది పోలీసులు ఉన్నారు. ఎందుకు చెక్ చేస్తారు. ఇటు పోతే వర్గల్ టెంపుల్ ఉంటుంది. ఏం విద్యా సరస్వతి టెంపుల్ అనుకుంటా, చాలా ఫేమస్ వర్గల్ది. నేను అక్కడికి కూడా వెళ్దాం అనుకున్నా, అక్కడికి కూడా వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వెళ్తా పక్కా. అంటే అక్కడికే కాదు, ప్రతి చోటు నేను అనుకున్న చోటుకల్లా ఇప్పుడు వెళ్తా పక్కా. మోటో వ్లాగింగ్ అంటే మోటో వ్లాగింగ్, కార్ వ్లాగింగ్ అంటే కార్ వ్లాగింగ్, కార్ వ్లాగింగ్ కూడా వస్తుంది. మార్స్ ఇండియా. ఈ లొకేషన్ చూడండి మంచిగా ఉంది. ఫోటోషూట్ మస్తు అవుతుంది ఇక్కడ. ఫోటోషూట్ వేస్తే మస్తు అవుతుంది ఇక్కడ. ఇగో ఈ బాబాయ్ చూడదు, మొత్తం పొగ వేసుకుంటూ పోతుంది డైరెక్ట్ బండి. మొత్తం పొల్యూషన్ ఎక్కించుకుంటూ పోతుంది బాబాయ్. పోలీసులు పట్టుకుంటే బాబాయ్ని వేసుకుంటారు. వీడేవాడు పోడా వాడికి ఇండికేటర్ వేస్తుండు, పని చేస్తుండు, కానీ పోతలేడు. పోలీసులు పట్టుకుంటారు. షామీర్పేట దగ్గరకు వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ నేను ఒక దగ్గర ఆయన చూసుకునేసరికి ఫోన్ మొత్తం 10%కి వచ్చేసింది ఛార్జింగ్. కాసేపు తీసి ఫోన్ ఛార్జింగ్ పెడదామని పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టించిన. వచ్చేసరికి చూసేసరికి నేను షామీర్పేట వచ్చేసిన. అండ్ ఇంకొక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఏంటంటే ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. అక్కడ పవర్ బ్యాంక్తో పెట్టినా కానీ పవర్ బ్యాంక్తో ఒక 10% ఏమో ఎక్కింది అంతే. అంటే 25% ఉంది ఛార్జింగ్ ఫోన్లో. ఇంకా దగ్గరకు వచ్చేసినాం. ఫోన్ ఛార్జింగ్ బ్యాకప్ ఫోన్ పెట్టుకోవాల్సిందే, ఇంకా తప్పదు, లేకపోతే కష్టం. ఇందాక కాసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు హెల్మెట్ బెల్ట్ తీసేసి డ్రైవ్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఆ హెల్మెట్ బెల్ట్ పెట్టుకుంటే ఎట్లుందంటే గొంతు కొరికినట్టుంది, గొంతు కొరికినట్టుంది. అది తీసి నడిపితే ప్రశాంతంగా ఉంది మంచిగా. ఒకసేపు హెల్మెట్ కూడా తీసేసి నడిపిన మస్తు ఉండే. మళ్ళీ పెట్టుకుంటే మళ్ళా బరువు. ఇదంతా ఎందుకు అంటే వీడియో చేయాలి, కంటెంట్ కావాలి. మోటో వ్లాగింగ్ ఏముంటుంది అంటే బైక్ పైన మాట్లాడుకుంటా రైడ్ చేయడం, ఏదైనా ప్లేసెస్ వస్తే చూపించడం, అంతే కదా, అంతే. ఇంకేముంటాయి? ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో. నాకు తెలిసేది అంతే. మోటో వ్లాగింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేసెస్కి వెళ్ళి వెళ్తూ మాట్లాడుకుంటూ, మొత్తం మాట్లాడరు ఎవరైనా, ఏదైనా ప్లేస్ వచ్చినప్పుడు మాట్లాడు, లేకపోతే దేని గురించి అయినా మాట్లాడడం. అండ్ ఆ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఏదైనా మంచిగా ఉంటే చూపించడం. సో నేనైతే ఇప్పుడు ఏ ప్లేస్కి వెళ్తలేను. జస్ట్ ఒక కరీంనగర్ అంటే మా ఇంటి నుంచి
హైదరాబాద్ నుండి నేను నా రూమ్కి వెళ్తున్నా. కాబట్టి నేను ఈ ఈ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. అంతే, నాకు తెలిసి అయితే అంతే. ఈ జర్నీ అనేది అంటే ఎక్కడికి ఎట్లా వెళ్తున్నా ఏంది అని మీతో షేర్ చేసుకుంటున్నట్టు జర్నీ మాట. ఇంకేమో నాకు అనిపించింది చెప్పిన అంతే. ఇంకా కుక్క 20 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు మొత్తం మిలిటరీ ఏరియా స్టార్ట్ అయిపోతుంది. రోడ్లు చిన్నగా ఉంటాయి, అంటే కొంత దూరం రోడ్ మొత్తం చిన్నగా ఉంటుంది మిలిటరీ ఏరియాలో. అప్పటి వరకు నాకు తెలిసి ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్లో. ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ కథం. అందుకోసమే ఒక బ్యాకప్ ఉండాలి అని ఫస్ట్ ఈ ఒక హెల్మెట్ కొనాలి మంచిది. ఈ హెల్మెట్తో తలకాయ నొప్పి అవుతుంది నాకు. ఇంత కష్టమైనా కూడా ఎందుకు చేస్తున్నా అంటే అంతే. ఇక వీడియో చేయాలనుకున్నా చెయ్యాలి, లేకపోతే మంచి అనిపించదు నాకు. ఒకటి అనుకున్నామంటే అది అయిపోయేదాకా అది మనకి నిద్ర పట్టది. మధ్యలో ఎక్కడ ఆగుదాం అనుకున్నా, ఆగుదాం అనుకొని ఆగి ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా ఇక్కడ నన్ను. కానీ ఛార్జింగ్ పెడదాం అనుకున్నా కానీ ఏమైందంటే మళ్ళీ ఆగితే మళ్ళీ టైం పడుతుందేమో, సరిపోతుంది అనుకున్నా, బట్ సరిపోతలేదు. ఈ లగేజ్ ఇవన్నీ అయితే అమ్మో నిజంగా చిరాకే. ఓపిక ఉండదు, ఓపిక ఉంటేనే అవుతుంది, లేకపోతే అస్సలు కాదు. నాకు బాగానే ఓపిక వచ్చింది. ఇప్పుడు ఏంటి బైక్ ఆపినప్పుడు అలా ఇవన్నీ ఇట్లా సెట్ చేయాలి. పైకి స్టాండ్ వేసి బ్యాగ్ కింద పడుతుంది. నేను ఒకటి వేసుకున్న కాలేజ్ బ్యాగ్ వేసుకున్నా కాబట్టి అది బరువైంది, అది తీయాలి. ఎంత చాలా చాలా చేసేటి ఉన్నాయి సెటప్. ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్ తీసిన, హెల్మెట్ మౌంట్ నుంచి ఫోన్ తీసిన, ఛార్జింగ్ పెట్టిన, బ్యాగ్లో పెట్టిన, మళ్ళీ ఆయన మళ్ళీ బ్యాగ్లోకి వెళ్ళి ఫోన్ తీసి, మళ్ళీ మౌంట్కి ఫోన్ కనెక్ట్ చేసి, మళ్ళీ మైక్ కనెక్ట్ చేసి, మళ్ళీ మైక్ హెల్మెట్ లోపల సెట్ చేసుకొని, ఈ మైక్ ఏమో మళ్ళీ హెల్మెట్ కరెక్ట్ సెట్ చేయకపోతే మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. అయినా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇన్ని కథలు ఉన్నాయి. ఇన్ని కథల మధ్యలో ఇన్ని కథలు పడితే ఈ వీడియో వస్తుంది. ఇవన్నీ కథలు పడితే ఇంత పెద్ద వీడియో వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది, రాదు. ఈ బుల్లెట్ ఆయన ఇందాక చూసిన నేను, ఈ బుల్లెట్ ఆయన ముందట పోతుంది కదా, ఆయన చూసిన చాలా దూరం నుంచి వస్తుండు. నన్ను 2 సార్లు ఓవర్టేక్ చేసిండు, మధ్యలో ఆగిన 2 సార్లు. మళ్ళీ నేను ఆగినప్పుడు మళ్ళీ ఓవర్టేక్ చేసేసిన, మళ్ళీ అయినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. బాబో ఇక చిన్న రోడ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం చిన్న రోడే ఉంటుంది ఇక్కడ, తెలిసి మొత్తం చిన్న రోడ్ ఉంటుంది ఇక్కడ. మొత్తం ఇదంతా మిలిటరీ ఏరియా మొత్తం. అందుకోసమే రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేయలేదు ఎప్పుడు కూడా. ఎన్ని రోడ్లు ఎక్స్టెండ్ చేసినా కూడా ఈ రోడ్ అయితే ఎక్స్టెండ్ చేయలేదు. మిలిటరీ ఏరియా మొత్తం కంటైన్మెంట్ ఏరియా, అందుకోసమే. అండ్ ఇక్కడ డ్రోన్స్ కూడా అస్సలు ఎగరనియరు మిలిటరీ ఏరియాలో, మొత్తం పట్టేసుకుంటారు. నెమ్మదిగా వెళ్ళము, గో స్లో. రోడ్లు కూడా వంకర ఉంటాయి ఇక్కడ, కొంచెం దూరం. బాగా కాదు, మరీ కాదు, కానీ ఘాట్ ఉంటాయి కొంచెం. ఇదిగా అంత పెద్ద కాదు, కానీ కొంచెం దూరం ఎంత ఇట్లా ఉంటుంది ఈ ఏరియా అంతా, మిలిటరీ ఏరియా అంతా. కొంచెం దూరం పెద్దగా కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం చిన్నగానే ఉంటుంది. ఎక్స్టెండ్ కూడా చేయలేట. అక్కడ హెల్మెట్లు ఉన్నాయి కదా. ఇక్కడ కొంచెం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే రోడ్ చిన్నగా ఉంటుంది కదా, వెహికల్స్ ఎక్కువైన కొద్దీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. అండ్ ఏంటంటే ఇప్పుడు పొద్దున నాటిగా కొంచెం ఎవరు లేరు. మళ్ళా అదే సండే నైట్, మండే ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ ఉంటారు, ఎందుకంటే అప్పుడు చాలా మంది వస్తారు కదా. కొంచెం అయితే ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక. అంటే నేను సిటీ ఎంటర్ కాలేదు ఇంకా, మొత్తం సిటీ ఎంటర్ అయితే మొత్తం ట్రాఫిక్ హైలైట్ ఉంటుంది వీడియో తీస్తుంటే. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆయనప్పుడు ఒకటి పక్కకు ఒకటి వచ్చి చూస్తూనే ఉంటాడు, అది ఇప్పుడు ఏం చేస్తుండ్రా అనుకుంటాడు. నేను కొన్ని ప్లేసెస్లో చూసిన చిన్నపిల్లలు అయితే భలే చూస్తారు క్రేజీగా. అండ్ చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కానీ అనేది, ఇప్పుడు ఒక 6th క్లాస్ 7th క్లాస్ అట్లా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే అరే వీడియో రా అన్నట్టు ఎగ్జైటింగ్గా చూస్తారు. ఇక చూడండి ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది, పోసలేదు పంట.
వీడేమో ఆగుతలేడు స్కూటీ వాడు. మేము పోతే అంటే వాడు అస్సలు ఆగుతలేడు. ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది మొత్తం ఇక్కడ అంతా ఏమేమో పెద్ద పెద్ద ఉంటాయి. ఓ మా బాబాయ్ వాడు సడన్గా దింపిండు. ఇంకో కదా డబల్ లైన్ ఉంది అంటే ఓవర్టేక్ చేయొద్దండి. ఎందుకంటే చిన్న రోడ్ కదా, అటు నుంచి వెహికల్స్ వస్తాయి, ఇటు నుంచి వెహికల్స్ వస్తాయి. సో అందుకోసమే ఓవర్టేక్ చేయొద్దు అని డబల్ లైన్ వేసారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళా ఛార్జింగ్ 20%కి వచ్చినాక, ఇందాక 25, 26 ఏమో ఉండే ఛార్జింగ్ 20% వచ్చినాక ఏమవుతుంది అంటే లో పవర్ మోడ్ అని వస్తుంది. లో పవర్ మోడ్ వచ్చినప్పుడు వీడియో ఆగిపోతుంది. అది ఇప్పుడు ఏంటంటే నేను చూస్తూ ఉండాలి ఒకసారి వీడియో రన్ అవుతుందా అవ్వట్లేదా అని నేను చూస్తూ ఉండాలి. ఆయనతో రోడ్లు ఎప్పుడు పట్టుకోవడమే పోలీసు వీడియో షూట్ చేయొద్దని. వేరే రోడ్డు మీద పోతే ఏం కాదు కానీ ఇప్పుడు నేను చూస్తూ ఉండాలి వీడియో ప్లే అవుతుందా లేదా అని, షూట్ అవుతుందా లేదా అని, రికార్డ్ అవుతుందా లేదా అని. లేకపోతే లో పవర్ మోడ్ వచ్చి అది ఆగిపోతుంది, నేను మొత్తుకున్నంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్లా చేసి డైరెక్ట్ ఫైనల్గా వచ్చేసిన దగ్గరికి, అంటే ఇంకా వచ్చినట్టే దాదాపు. కొంచెం ఒక అల్వాల్ సికింద్రాబాద్ దగ్గర వరకు షూట్ చేస్తా వీడియో, ఇంకా అక్కడ ఆపేస్తా. ఎందుకంటే అప్పటి వరకు నేను ఆపేయకుండా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. నేను తీద్దాం అనుకున్నా కూడా, వీడియో షూట్ చేద్దాం అనుకున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ ఇంకా అంటే ఛార్జింగ్ ఉంటే చూస్తా షూట్ చేసేది. నేను షూట్ చేస్తూనే ఉంటా ఎట్లయినా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా షూట్ చేస్తూనే ఉంటా. మీరైతే సపోర్ట్ చేయండి, మీ సపోర్టే నాకు ఎక్కువ. అంటే మీ సపోర్ట్ చేస్తేనే నేను వీడియోస్ చేయగలుగుతా. అమ్మ బాబాయ్ వాడు ఇట్లకెళ్ళి చిట్టుపోతా అంటాడే ఇంద్ర ఆయన. సారీలే, నాదే తప్పులే. నేను భయ్యా మళ్ళీ లిఫ్ట్ అడిగింది ఇంకొక భయ్యా. ఇక్కడ వరకు కిదర్ తక్ తిరుమలగిరి. ఓకే, ఈరోజు ఇద్దరికి లిఫ్ట్ ఇచ్చిన నేను, ఒక చిన్న పిల్లగాడికి ఇంకా ఇప్పుడు ఈయనకి. మరీ నైట్ టైంలో అట్లా అడిగితే లిఫ్ట్ ఇవ్వకూడదు కానీ ఇప్పుడు డే టైమే కదా ఏం కాదు. నైట్ టైంలో చీకటి ఉన్నప్పుడు ఒక్కళ్ళమే ఉన్నప్పుడు ఎవరన్నా ఒక్కరే అడిగారు అనుకో, అంటే కొన్ని జెన్యున్ కూడా ఉంటాయి కానీ ఏమో ఇంకా మనం కూడా సేఫ్ ఉండాలి కదా. వాళ్ళకు ఇబ్బంది ఉందా తెలియదు మనకు, కానీ మనమది సేఫ్ ఉండాలి కదా. ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ చూసుకుంటారు. ఇగో ఇదే ఘాట్ రోడ్డు చిన్నవి అంతే, అయిపోయింది. ఇంకా ఇది కూడా ఉండదు ఇప్పుడు. ఇక చిన్న రోడ్డు కూడా మొత్తం అయిపోయినట్టే. ఇక ముందు అల్వాల్ వస్తుంది. ఇక తర్వాత అల్వాలే. ఇక మైక్ అయితే ఛార్జింగ్ బాగానే వచ్చింది, ఇంకా ఉంది. మైక్ అయితే రికార్డ్ అయితే అవుతుంది. అంటే ఇంకా నాయిస్ రిడక్షన్ అంటే ఎక్కువ లేదు కానీ ఇవ్వడం అయితే అవుతుంది, రికార్డ్ అయితే అవుతుంది. ఫోనే ఛార్జింగ్ అవుతలేదు. నేను అప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పిన ఫోన్ ఛార్జింగ్ అవుతలేదు, ఫోన్ ఛార్జింగ్ కావాలి ఛార్జింగ్ అని చాలాసార్లు చెప్పిన కావచ్చు. అల్వాల్ దగ్గరకు వచ్చేసిన లో పవర్ మోడ్ పడ్డది ఫోన్, కానీ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. నాకు అనిపించింది ఇందులోకి వెళ్ళి హెల్మెట్ నుంచి చూసిన వీడియో అయితే రికార్డ్ అవుతుంది, లో పవర్ మోడ్ పడ్డది. మారా బాబోయ్ సిగ్నల్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక అమ్మ ఇంత పెద్ద ట్రాఫిక్ ఉంది ఏంది, చాలా ట్రాఫిక్ ఉంది. ఇందాక అక్కడ ఒక అతను ఎక్కింది కదా, అతను దిగిపోయింది. ఆయన అంటే మధ్యలో ఫోన్ తీసిన, ఎందుకంటే అది కూడా ఏది తెలియట్లేదు. అందుకే రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ సో చూసిరు కదా, ఫోన్ అయితే కింద పడిపోయింది. ఫోన్ అయితే కింద పడిపోయిన తర్వాత ట్రాన్స్మిటర్ అయితే తుక్కు అయిపోయింది. ఫోన్ పై నుంచి డైరెక్ట్ కార్ పోయింది. కారు పోతే నేను ఫోన్ తీసుకొని వెళ్ళిపోయినా, కొంచెం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన.
రిటర్న్ వచ్చి ట్రాన్స్మిటర్ ఏదని చూసేసరికి ట్రాన్స్మిటర్ అయితే మొత్తం తుక్కు అయిపోయింది. అండ్ నేను వాయిస్ మళ్ళీ వీడియో రికార్డ్ చేసినా కానీ వాయిస్ అంత క్లారిటీ లేదు. అండ్ నేను వీడియోలో ఇట్లా చెప్పుకుంటూ వచ్చిన వాయిస్ క్లారిటీ లేదు, సౌండ్ వస్తుంది అండి. అది కరెక్ట్ పెట్టకంటే కరెక్ట్ పొజిషన్ దొరకక కొన్ని సార్లునేమో వాయిస్ అనేది డిస్టర్బెన్స్ వస్తుంది, కొన్ని సార్లు క్లారిటీ వస్తుంది. సో అది మనకు పొజిషన్ కరెక్ట్ లేక అది. సో వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకండి. అండ్ ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా నాకు చెప్పండి, నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ వ్లాగ్స్ ఏవి అంటే అవి మీకు చూపిస్తాను. సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.